సింహరాశి వారు చైత్రమాస పూర్ణిమ రోజున ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ ఏ అక్షరాలు అన్నట్లయితే మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ సింహరాశి జాతకులు. సింహరాశి యొక్క అధిపతి రవి. వీరికి 2వ స్థానంలో కేతువు, సప్తమంలోనే కుజుడు శని సంచార స్థితి, ఒకవైపు కుజదోషము, అష్టమంలో బుధుడు శుక్రుడు రాహు సంచార స్థితి, భాగ్యస్థానంలో రవి గురు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, ప్రభుత్వ సెక్టార్లో, ప్రైవేట్ రంగ సెక్టార్లో ఉండబడిన వారందరికీ శత్రువులు పొంచి ఉన్నారు. ఎవరు మనవారు, ఎవరు పరాయివారు, ఎవరు మిమ్మల్ని విమర్శిస్తున్నారు, ఎవరు మిమ్మల్ని పొగుడుతున్నారు అనేటువంటిది నిత్యము మీరు గమనించి తీరాలి. అదియే కాకుండా చేస్తున్న సేవారంగ కార్యక్రమాల్లో అనేక మంది విమర్శలకు మీకు సిద్ధమవుతున్నారు. కనుక మీరు మాట్లాడుతున్న ప్రతి మాట రికార్డింగ్ అవుతుందని, సీసీ కెమెరాల్లో మీరు కనపడుతున్నారని చెప్పి కనుక ఎప్పుడూ కూడా ఆవేశం పనికిరాదు. ధర్మంగా ఉండండి, న్యాయంగా ఉండండి, చిరునవ్వుతో అర్థం చేసుకునే ప్రయత్నం చేయగలిగినట్లయితే అనేక రకాల సమస్యలను తొలగించే ప్రయత్నం అవుతుంది. మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి అందున ఎంతో జాగ్రత్తగా ఉండాలి సుమా. కనుక ఇలాంటి కాల సమయంలో ఎరుపు రంగు క్లాతులో ఒక దోషుడు ఎరుపు అన్నాన్ని కలిపి ఎర్రటి ఒత్తితో దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం కానీ, తెల్లజిల్లెడు వృక్షం దగ్గర పెట్టడం వలన నరదృష్టి, శత్రు ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగనే మనకు 17వ తారీఖున శ్రీరామనవమి కనుక మనమందరము కూడా శ్రీరామస్వామి వారి యొక్క కళ్యాణంలో పాల్గొందాం. అక్షంతల్ని, తలంబ్రాలని మనం తలపైన వేసుకుందాం. అష్ట కష్టాలని తొలగింపచేసుకుందాం. 23వ తారీఖున చైత్రమాస శుద్ధ పూర్ణిమ చిత్తా నక్షత్ర సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి మినీ అమర్నాథ్ యాత్ర అని చెప్పుకోబోతున్నటువంటి మనకు సలైశ్వర క్షేత్రాన్ని దర్శిద్దాం, స్నానం చేద్దాం, గ్రహ దోషాలను తొలగించుకుందాం, ఆధ్యాత్మిక యాత్ర చేద్దాం, స్వామివారి ఆశీస్సులు పొందుదాం. ఇంకనూ ఈ ఏప్రిల్ నెలలో ద్వితీయార్థంలో ఇంకనూ విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. అంటే మనకు రాసులు 12 ఎలా ఉంటాయో, లగ్నాలు 12 ఎలా ఉంటాయో 12 రాసులు ఇందులో అచ్చు వేయడం జరుగుతుంది. ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అవ్వడం వలన ఇంట్లో ఉదయము సాయంత్రము పూజ చేసిన తర్వాత శబ్ద తరంగాలను సృష్టించడం వలన అద్భుతమైనటువంటి ఆకర్షణ కలుగుతుందని చెప్పి గమనించాలి. ఒకసారి చూద్దాం. ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా మనిషి శరీరంలో ఉండబడినటువంటి 7 చక్రాలు వికసింపచేయడం, బయట ఉండబడిన లక్ష్మీదేవి ఇంట్లోకి రావడం, ఇంట్లో ఉండబడిన దరిద్ర దేవత బయటికి వెళ్ళడం కూడా జరుగుతుంటుంది. విద్య, ఉద్యోగ, వ్యాపార సకల జన ఆకర్షణ కలిగి మనం ఏదైతే అనుకుంటామో అది విజయం సాధించడం జరుగుతుంది. ఈ అక్షయ పాత్రతో పాటు ఒక కాళభైరవ స్వామి యొక్క పిరమిడు, డాలరు, కంకణము, కాళభైరవ హోమ కార్యక్రమాన్ని మీకు లైవ్ కూడా చూపించి గోత్రనామాల ద్వారా పూజ చేయించి మీకు ప్రసాదంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని సంప్రదించగలరు. అలాగని మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి వాట్సాప్ పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉన్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి. మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.